మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతది అనేది నేర్చుకున్నాం. అండ్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది ఏం రోల్ ప్లే చేస్తది అక్కడ, కాల్ స్టాక్ అనేది ఏం చేస్తది, ఇవన్నీ నేర్చుకున్నాం. సింపుల్‌గా చెప్పాలంటే నీ దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉందనుకో, జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్. ఆ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్‌ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తది. ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తది? బై యూజింగ్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ చేసుకొని మన జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది మన జావా స్క్రిప్ట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉందనుకో, మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయనుకో, ఒక దాని లోపల ఒక ఫంక్షన్ ఉంది, అట్లా ఉన్నాయనుకో, మన జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేస్తుంది? మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ని క్రియేట్ చేస్తుంది. EC1, EC2, EC3, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్, ఇట్లా చాలా ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, మరి ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అన్ని క్రియేట్ చేసినప్పుడు ఏ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎప్పుడు క్రియేట్ అవ్వాలి, ఎప్పుడు డిస్ట్రాయ్ అవ్వాలి అనేది ఎవరు మెయింటైన్ చేస్తారు? అది ఎవరు మెయింటైన్ చేస్తారంటే కాల్ స్టాక్. ఈ కాల్ స్టాక్ అనేది ఇట్ విల్ మెయింటైన్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. ఇట్ విల్ మెయింటైన్ ద ఆర్డర్, అంటే ఏ ఆర్డర్ లో మనం ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ ఆర్డర్ ని కాల్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఓన్లీ థియరిటికల్ వేలో ఇవి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎట్లా క్రియేట్ అవుతుంది అని నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు నేను ప్రాక్టికల్ వేలో నేర్పిస్తా. అసలు బ్రౌజర్ లో అది ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది నీకు లైవ్ గా చూపిస్తా. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎట్లా క్రియేట్ అవుతుంది, ఎట్లా డిస్ట్రాయ్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్, కాల్ స్టాక్, ఎవ్రీథింగ్ లైవ్ గా ఇన్ డీటెయిల్ గా నేర్పిస్తా. ఇది మాత్రం నువ్వు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం వాడికి పక్క పిచ్చెక్కిపోతుంది. నేను పక్క సెలెక్ట్ అయితే పక్క చేస్తాడు. ఓకే, అందుకనే ఇది కాన్సన్ట్రేట్ చేసి విను. ఇప్పుడు మా దగ్గర ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇక్కడ కాల్ స్టాక్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఎట్లా క్రియేట్ అవుతుంది నేను చూపిస్తాను. దాని తర్వాత మనం బ్రౌజర్ లోకి వెళ్ళి అది ఎట్లా క్రియేట్ అవుతుంది లైవ్ గా చూద్దాం. ఇనీషియల్ గా మనం ఒక వేరియబుల్ ఉంది, దాని తర్వాత ఒక డేటా అనే ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఏముంది, దాన్ని ఇన్వోక్ చేస్తున్నాం, అప్పుడు అది కాల్ అవుతుంది. ఎట్లా కన్సోల్ డాట్ లాగ్ ఉంది. ఇప్పుడు కాల్ స్టాక్ ఎట్లా క్రియేట్ అవుతుంది? ఇది కాల్ స్టాక్ అనుకో, దిస్ ఈజ్ కాల్ స్టాక్. మనం ఫస్ట్ నీకు కాల్ స్టాక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పినా నీకు, ఏ కాల్ స్టాక్ లో అయినా ఒక ప్రోగ్రామ్ ని జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేస్తుందంటే అది ఒక గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్, ఒక డిఫాల్ట్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది? ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ లైన్ లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని కాల్ చేయొచ్చు. ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు మన కంట్రోల్ అనేది ఫంక్షన్ లోపలికి వచ్చేస్తుంది. ఈ లైన్ లో మనం దీన్ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు కాల్ చేస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఒక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ దాన్ని కనబడింది అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, నౌ ఇప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్ లో వన్స్ ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇప్పుడు మన కాల్ స్టాక్ లో ఏముంటది? ఓన్లీ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ మాత్రమే ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు ఈ కంట్రోల్ అనేది ఈ లైన్ లోకి వచ్చేసింది కదా, వన్స్ ఈ లైన్ లోకి వచ్చి ఈ కన్సోల్ డాట్ లాగ్ ని కూడా ప్రింట్ చేసిన తర్వాత ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కూడా డిస్ట్రాయ్ అయింది. మన కాల్ స్టాక్ లో ఓన్లీ ఎంటీ కాల్ స్టాక్ అనేది ఉంటది. సో ఇది మనం బ్రౌజర్ లో ఎట్లా క్రియేట్ అవుతుంది, ఎట్లా డిస్ట్రాయ్ అవుతుంది లైవ్ గా చూపిస్తాను నీకు. ఇది మాత్రం నీకు ఏ యూట్యూబ్ ఛానల్లో దొరకదు, నేను ఫస్ట్ చెప్తున్నా చూడు. ఓకే, ఇనీషియల్ గా ఏమైంది? ఇనీషియల్ గా మన ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిందో ఒక గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుందని చెప్పిన. ఆ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఈ అనోనమస్ అనేది చూపిస్తుంది అక్కడ. గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే ఏంది? అనోనమస్. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పిన నీకు, డైరెక్ట్ ఈ ఫంక్షన్ లోపలికి వెళ్ళదు, ఎయిత్ లైన్ కి వెళ్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఇన్వోక్ చేస్తున్నాం ఈ ఫంక్షన్ ని. ఇప్పుడు చూడు, నేను ఇక్కడ దీన్ని రన్ చేయగానే ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమైంది? ఓన్లీ అనోనమస్ ఫంక్షన్ అంటే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పర్టికులర్ కంట్రోల్ అనేది ఫంక్షన్ లోపలికి వెళ్ళిందో, డేటా ఫంక్షన్ లోపలికి వెళ్ళిందో, అప్పుడు చూడు హైలైట్ థింగ్, నీకు గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ తర్వాత ఒక డేటా అనే ఫంక్షన్ అంటే ఏంటది? ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ని క్రియేట్ చేసింది జావా స్క్రిప్ట్ ఇంజిన్. ఓకే, ఈ కాల్ స్టాక్ లోపల మనకి ఇప్పుడు అనోనమస్ అనే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఉంది అండ్ డేటా అనే ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కూడా ఉంది. ఓకే, ఈ డేటా అనే కాంటెక్స్ట్ క్రియేట్ అయింది కదా, ఎప్పుడు డిస్ట్రాయ్ అవుతుంది మరి అంటే వన్స్ ఈ పర్టికులర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఈ కంట్రోల్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఈ డేటా అనే ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది కాల్ స్టాక్ లో. చూసినా, ఈ డేటా అనే కాంటెక్స్ట్ ఇప్పుడు లేదు, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మన కంట్రోల్ అనేది ఇక్కడికి వచ్చేసిన తర్వాత
ఈ అనోనమస్ అంటే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఎప్పుడు డిస్ట్రాయ్ అయిపోతది? వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఇప్పుడు నేను ఇక్కడ చూడు, ఈ డెబగ్ పాయింట్ మళ్ళీ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే నాకు కాల్ స్టాక్‌లో ఎంప్టీ అయిపోయింది. అంటే మన కాల్ స్టాక్‌లో ఇప్పుడు ఏమీ లేదు. సో ఇట్లా మన జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్, కాల్ స్టాక్ అవన్నీ క్రియేట్ చేసుకొని మన కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. ఓకే. అంత సింపుల్ ఎగ్జాంపుల్ చూపెట్టి నేను వదులుతా అనుకున్నావా? నేను అస్సలు వదలను. నేను ఇంకా ఇన్ డెప్త్ నీకు చూపిస్తా. చూడు హైలైట్ ఉంటది. ఇదొక్కటి చూడు ప్లీజ్. ఇప్పుడు నా దగ్గర ఒక ఫంక్షన్ డేటా అనే ఫంక్షన్ ఉంది. ఇంకో డేటా అనే ఫంక్షన్ ఇంకోటి ఉంది. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఎట్లా క్రియేట్ అవుతది అనేది నువ్వు పాజ్ చేసి నువ్వు బ్రౌజర్‌లో డీబగ్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది కంప్లీట్‌గా చూడు. ఓకే. నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా కదా! ఇప్పుడు చూడు ఇక్కడ ఎంప్టీ కాల్ స్టాక్ లో అనోనమస్ ఫంక్షన్ అంటే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది ఉంది. ఓకే. నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ డైరెక్ట్ వచ్చేసింది. ఇక్కడ డైరెక్ట్ వచ్చేసిన తర్వాత డేటా అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? డేటా అనే ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అయింది. ఓకే. ఈ డేటా అనే ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఎప్పుడు డిస్ట్రాయ్ అయిపోతుంది? వన్స్ ఈ కంట్రోల్ అనేది ఎంటైర్ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత, ఎంటైర్ ఫంక్షన్ లో ఉన్న కోడ్ ని ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ డేటా అనే ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇప్పుడు చూడు డీబగ్ క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేసింది కాబట్టి అది డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు కాల్ స్టాక్ లో ఓన్లీ అనోనిమస్ ఫంక్షన్ మాత్రమే ఉంది మనకు. ఓకే. ఇప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ డీబగ్ పాయింట్ క్లిక్ చేసినప్పుడు డేటా వన్ అనే ఫంక్షన్ లోకి వెళ్తుంది. డేటా వన్ అనే ఫంక్షన్ లోకి వెళ్ళినప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఫర్ డేటా వన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే EC2 అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. ఇది ఎప్పుడు డిస్ట్రాయ్ అయిపోతుంది? మళ్ళీ కంట్రోల్ అనేది బ్యాక్ టు ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది కూడా డిస్ట్రాయ్ అయిపోయి ఓన్లీ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ మాత్రమే ఉంటది ఇప్పుడు. ఓకే. ఎట్ లాస్ట్ వన్స్ ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. చూసినా ఇప్పుడు కాల్ స్టాక్ లో ఓన్లీ ఎంప్టీ అనేది ఉంటది. ఇదే లాస్ట్ ఎగ్జాంపుల్. ఇది మాత్రం ఇంకా హైలైట్ ఉంటది. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ లోపల ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు నువ్వేం చేయంటే ఈ వీడియోని పాజ్ చేసి నువ్వే ట్రై అయ్యి అసలు ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో నువ్వు చూసిన తర్వాత ఈ వీడియోలో నీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. నేను రీఫ్రెష్ చేస్తున్నా ఇది. ఇప్పుడు ఏమవుతుంది? ఇనీషియల్ గా గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అయింది కాల్ స్టాక్ లోపల. ఇప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ ఈ డేటా అనే ఫంక్షన్ లోపలికి వెళ్తుంది. ఈ డేటా అనే ఫంక్షన్ లోపల ఏముంది? ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ EC1 అనేది క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే. డేటా అనే ఫంక్షన్ కి ఒక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అయింది కాల్ స్టాక్ లో. ఇప్పుడు హైలైట్ థింగ్ భయ్యా ఏంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. డేటా వన్ అనే ఫంక్షన్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే ఫంక్షన్ లోపల డేటా అనే ఫంక్షన్ లోపల డేటా వన్ అనే ఫంక్షన్ ఇంకొకటి ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఇంకో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది. డేటా వన్ అనే ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది. అంటే ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ లోపల ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది. సో ఔటర్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ డేటా అనే ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఎప్పుడు డిస్ట్రాయ్ అవుతుంది? ఓన్లీ ఆఫ్టర్ ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాతనే ఆ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ డిస్ట్రాయ్ అవుతుంది. ఇప్పుడు చూడు వన్స్ ఈ ఎగ్జి ఇప్పుడు చూడు వన్స్ ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ కంట్రోల్ అనేది బయటకు వస్తుంది కదా! అప్పుడు ఈ డేటా వన్ అనే ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది మనకు. ఓకే. నెక్స్ట్ వన్స్ ఈ కంట్రోల్ అనేది ఈ డేటా అనే ఫంక్షన్ బయటకు వచ్చేసిన తర్వాత ఈ డేటా అనే ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు మా దగ్గర ఏముంటది? ఓన్లీ ఈ అనోనిమస్ అనే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ మాత్రమే ఉంది. వన్స్ ఈ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎంటైర్ లాస్ట్ కోడ్ కూడా లాస్ట్ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే అనోనిమస్ అనేది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో కాల్ స్టాక్ అనేది ఎంప్టీగా ఉంది ఇప్పుడు. సో ఇట్లా ఏ కోడ్ అనేది తీసుకో జావా స్క్రిప్ట్ లో ఇదే ప్యాటర్న్ లో మన కోడ్ అనేది జావా స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది బై యూజింగ్ కాల్ స్టాక్స్, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఇవన్నీ యూజ్ చేసుకొని చేస్తుంది. సో ఇంటర్వ్యూలో నువ్వు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం పక్కా క్రాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 90% నేను చెప్తున్నాను క్రాక్ అయ్యే ఛాన్స్ అయితే పక్కా ఉంటుంది. సో ఈ వీడియోస్ నీకు ఇంకా ఇట్లా నచ్చితే మాత్రం నువ్వు ఈ ఛానల్ ని ఫాలో అవ్వు. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి.